నిన్న మహిళా దినోత్సవం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినాయి. కానీ మహిళల ప్రాతినిధ్యం అన్ని రాజకీయ పార్టీలు మహిళల ప్రాతినిధ్యం పెరగాలి, మహిళలకు అవకాశాలు రావాలి, మహిళలు అన్ని 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 రంగాల్లో ముందుండాలి. ఈ కామన్ డైలాగులు ఇవన్నీ మహిళా దినోత్సవం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పుట్టేటువంటి కామన్ డైలాగులు. ఆచరణ మాత్రం ఈ పార్టీలు కానీ ఈ నాయకత్వం కానీ చేయదు. సో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైంది, అది పార్లమెంట్లో పాస్ అయింది. 2026 తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది అనేటువంటి చర్చ జరిగింది. మరి 2026 తర్వాత కులగణన లెక్కలు అయిపోయిన తర్వాత ఈ రిజర్వేషన్ లెక్కలు బయటకు వస్తుండొచ్చు. కానీ అప్పటి వరకు అయితే మహిళలకైతే రిజర్వేషన్ లేదు. సో కోర్టులు కూడా పదే పదే చెప్తా ఉన్నాయి, మహిళల్ని గౌరవించాలి, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి, మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేయాలి, వారి జనాభా దామాష ప్రకారం వాళ్లకు కేటాయింపులు ఉండాలనేటువంటి మాట చాలా కోర్టులు సుప్రీంకోర్టు అయితే చాలా సందర్భాల్లో చెప్పింది ఈ మాట. దేశంలో మహిళలకు సంబంధించినటువంటి రక్షణ కానీ, భద్రత కానీ, ఉపాధి కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో అనేక కేసుల్లో చెప్పింది. మరి ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టులో మహిళలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఎట్లా ఉంది? ఇది చాలా చాలా విచిత్రమైనటువంటి లెక్కలు ఉంటాయి. ఇవి సాధారణంగానే ఏదో హరికథ చెప్పేటువంటి అయ్యగారు ఏం చేస్తారట అంటే ఊళ్ళెవల్ని ఉల్లిగడ్డ తినొద్దని చెప్తారట. అయితే ఈ అయ్యగారు భార్య కూడా ఉల్లిగడ్డ వండకుండా ఉల్లిగడ్డ వేయకుండా కూర వండుతుందట. ఇలా ఉల్లిగడ్డ ఏది అని అంటే మీరే తినొద్దు అన్నారు కదా అంటే నేను తినొద్దు అన్నది మంచిని కానీ మనని కాదు కదనే అని చెప్పి చెప్తాడట. సేమ్ అట్లే ఉంది సుప్రీంకోర్టు కథ కూడా. ఇవాళ సుప్రీంకోర్టులో భారత అత్యున్నత న్యాయస్థానం ఇది. సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టులో మొత్తం జడ్జెస్ ఎంతమంది అంటే ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్తో కలిపి 34 మంది ఉంటారు. 34 మంది జడ్జిలు ఉంటారు ఇందులో. ఈ సుప్రీంకోర్టు పదే పదే న్యాయస్థానము మహిళల గురించి, మహిళా సంక్షేమం, మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత ఇవన్నీ చెప్తుంటారు కదా తీర్పులు ఇచ్చి. ఈ సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళా జడ్జిలు ఉన్నారంటే ఒక వేకెంట్ ఉంది, 32 మంది ఏమో పురుషులు. ఒక్క ఆమె మహిళ. ఇది సుప్రీంకోర్టు కథ. సుప్రీంకోర్టులోనే మహిళలకు సమాన వాటా లేదు, సుప్రీంకోర్టులోనే మహిళలకు న్యాయం లేదు, సుప్రీంకోర్టు న్యాయస్థానంలోనే మహిళలకు రావాల్సినటువంటి ప్రాతినిధ్యం దక్కట్లేదు. ఈ సుప్రీంకోర్టు వివిధ సంస్థల మీద చెప్తూ ఉంటుంది మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలి. సుప్రీంకోర్టుని ఎవరు అడగాలి? మరి సుప్రీంకోర్టులో 34 మంది ఉంటే కనీసం 10 మంది మహిళా జడ్జీలు ఉండాలి. నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ, పురుష న్యాయమూర్తులందరూ మహిళా దినోత్సవం చేసుకున్నారు. నిన్న చేసి మహిళలకు సంబంధించిన సాధికారత పైన మాట్లాడారు. విచిత్రం ఏంటంటే అత్యున్నత న్యాయస్థానంలోనే మహిళలకు వాటా లేదు. ఇక పార్లమెంట్ సంగతి మీ అందరికీ ఎరికే. సరే, భవిష్యత్తులో అది మహిళా రిజర్వేషన్ రూపంలో రాబోతా ఉంది. ఆ మహిళా రిజర్వేషన్లో బీసీలకు రిజర్వేషన్ లేదు, అది వేరే అంశం. కానీ ఈ సుప్రీంకోర్టులోనే మహిళా జడ్జీలు లేకపోతే ఇక ఈమె జస్ట్ నాగరత్న గారు నాకు తెలిసి 2028 అట్లా రిటైర్మెంట్ ఉన్నట్టుంది. ఈమె మొదటి భారత మహిళా న్యాయమూర్తిగా అయ్యేటువంటి అవకాశం ఉంది, ప్రధాన న్యాయమూర్తిగా అయ్యేటువంటి అవకాశం ఈమెకు ఉంది, ఈమె సీనియారిటీ ప్రకారం. ఈమె ఇప్పుడు ఉన్నట్టు ఈమె ఎవరు ఉన్న ఒక ఆమె ఎవరంటే బివి నాగరత్న. మన హైకోర్టు కూడా చీఫ్ జస్టిస్ చేసిపోయింది బివి నాగరత్న అని చెప్పి ఈ ఒక్క ఆమెనే మహిళ ఇప్పుడు సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి. ఇంకా మిగతా వాళ్ళంతా మగోళ్ళే. ఈమె కూడా ఎట్లొచ్చిందంటే వీళ్ళ నాయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిండు. వీళ్ళ నాయన ఈశ్వరైన ఏదో ఉంది ఆయన పేరు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిండు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈమెకు వచ్చింది, కానీ లేకపోతే ఈమె కూడా రాదు. ఇక కొలీజియం మీ అందరికి తెలుసు,
ఇందులో ఉండేటువంటి ఈ జడ్జీలు అందరూ ఉన్నారా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళ తండ్రులో వీళ్ళ తాతలో ఎవరో జడ్జీలు ఉంటారు, వాళ్ళ పరంపరలో కొంచెం ఇది వారసత్వంగా వస్తున్నటువంటి పోస్ట్ లెక్క మారిపోయింది. ఐఏఎస్ ఐపీఎస్ సెలక్షన్ లాగా ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించిన సెలక్షన్ కూడా ఒకటి పెట్టాలి కదా, పెడితే అప్పుడు ఒరిజినల్గా టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సరే, ఈ కొలీజియం భర్తీ చేస్తుంది. కొలీజియం భర్తీ చేసే కారణం మహిళా న్యాయమూర్తులు ఉన్నారా? పోని లేరే, ఒక్క ఆమె ఉన్నది, ఆమె సెలవు పెడితే కథం. ఇక 1989 అనుకుంటా, 1989లో మొదటి మహిళా జడ్జి సుప్రీంకోర్టులో ఫాతిమా అని ఒక ఆమె, ఈమె సుప్రీంకోర్టులో మొదటి మహిళ న్యాయమూర్తిగా ఉంది. వీళ్ళ శకం స్టార్ట్ అయింది 89 కానించి అనుకుంటా. ఈ 89 నుంచి ఈడికని వచ్చేసరికి మళ్ళా ఆ ఒక్క ఆమెనే. మరి సుప్రీంకోర్టులోనే మహిళలకు న్యాయం జరగకపోతే ఈ న్యాయస్థానం ఇంకా ఏ వ్యవస్థను ఆదేశిస్తుంది? అయ్యగారు ఉల్లిగడ్డ కథ చెప్పినట్టే కదా ఇది కూడా, మీరు పాటించాలి కానీ మేము పాటించమనేటువంటి విధానమే ఉంది కదా. సుప్రీంకోర్టులో కాదు, హైకోర్టులలో కింది న్యాయస్థానాల్లో కూడా 33% కింది న్యాయస్థానాల్లో 33% రిజర్వేషన్ ఏదో మహిళా కోట జరుగుతూ ఉంది. కానీ హైకోర్టు సుప్రీంకోర్టులలో 33% జడ్జి పోస్టులు మహిళలకు ఎందుకు ఉండకూడదు? ఇక్కడి నుంచి ఇంప్లిమెంట్ కావాలి కదా. న్యాయం అనేటువంటి పదానికి ఒక ప్రతిరూపంగా నిలిచినటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు దగ్గరనే నుంచే స్టార్ట్ కావాలి కదా. మహిళా సాధికారత, మహిళా హక్కులు, మహిళలకు సంబంధించినటువంటి వాటా సమానత్వం అనేది కోర్టుల దగ్గర నుంచే స్టార్ట్ కావాలి కదా. కోర్టుల కానే దిక్కు దివానం లేదు కదా. మరి మన తాన ఈ కోర్టులు ఇంకా వేరే సంస్థలను ఆదేశించడానికి ఏమైనా నైతిక హక్కు ఉంటుందా ఈ కోర్టులకు? ఈ కొలీజియం వీళ్ళందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం మందికి చెప్తా ఉన్నాం నీతులు బాగానే ఉన్నాయి, కానీ మన సంగతి ఏందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక రాజకీయ నాయకులంతా మీకు ఎరికే, దేశ సంచారాలు ఎంతనో రాజకీయ నాయకులం గంత. ప్రసంగాలు, స్పీచులు, ఆచరణలు మాత్రం ఏముండవు, మీ అందరికి తెలిసిందే. ఈ రకంగా మహిళా దినోత్సవం గురించి నిన్న సుప్రీంకోర్టులో పురుష న్యాయమూర్తులు మహిళా దినోత్సవాన్ని ఘనంగా చేసుకున్నారు. ఆ ఘనంగా చేసుకున్న దాంట్లో పాపం బివి నాగరత్న గారు ఒక్కరే, ఈ 33 మంది ఆమెను గౌరవించుకోవాలి. కానీ కనీసం 10 మంది అన్నా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. ఇది పురుషాధిక్య న్యాయస్థానం అయిపోయింది, పురుషాధిక్య న్యాయ వ్యవస్థగా మారిపోయింది మన దేశంలో. కాబట్టి ఇది జరగాల్సినటువంటి కార్యక్రమం. మహిళా సాధికారత ఎప్పుడు వస్తుందని న్యాయస్థానం నుంచి మొదలై కింద గ్రామ సచివాలయం దాకా, న్యాయస్థానం టు గ్రామ సచివాలయం దాకా మహిళలకు వారి జనాభా దామాషా ప్రకారం ఇచ్చినప్పుడు, అవకాశాలు ఇచ్చినప్పుడు నిజంగా ఇది పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినటువంటి ఈ రోజుల్లో కూడా మహిళలకు సమాన వాటా లేనటువంటి దుస్థితి. పైగా మన రాష్ట్రపతి గారు మహిళ, రెండో మహిళ. ఫస్ట్ ప్రతిభా పాటిల్ ఉండే అనుకుంటా, ఆమెనే కదా, ప్రతిభా పాటిల్ ఈ ఉండే కదా, ప్రతిభా పాటిల్ అనుకుంటా, రాష్ట్రపతిగా ఉండే. ఆమె తర్వాత ముర్ము గారు 2 సార్లు వీళ్ళయ్యారు గంతేగా. ఈ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఒక్కరే మహిళ. ఇక మీ అందరికీ తెలుసు, గీడ ఉంటే జయలలిత మహిళా ముఖ్యమంత్రి ఉంటుండే, ఆడ మమతా బెనర్జీ, ఆ తర్వాత అటు వసుంధరా రాజే, అక్కడ మాయావతి, ఇట్లా కొంతమంది మాత్రమే తప్ప కానీ ఎక్కడ కూడా వీళ్ళు రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి శక్తులుగా చాలా తక్కువ అవకాశాలు వచ్చినాయి మహిళలకి. సో మహిళల బతుకులు మారాలన్నా, మహిళలు నిజంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా మహిళల చేతికి కూడా అధికారం ఉండాలి. మహిళలు కూడా నిర్ణాయక శక్తిగా ఉన్నప్పుడే వాళ్ళకి సాధ్యమవుతుంది. ఈ పురుషాధిక్య సమాజంలో మహిళల గురించి మనం ఎంతైనా డైలాగులు కొట్టుకోవచ్చు, కానీ ఆచరణలో నిజంగా ప్రజలంతా సమానమే, లింగభేదం లేకుండా అందరు సమానమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇది మారుతుంది. ఇది సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక అంశం. ఇక రెండో అంశం ఏంటంటే